ఒకసారి ఫోన్ చేసి రేపు తెల్లవారక ముందే నీకోసం ఫుడ్ తీసుకురమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు, నేను ఫోన్ చేస్తాను. లక్ష్మి, ఏంటత్తయ్య గారు? నువ్వు పనిలో పడి ఫోన్ చేయడం మర్చిపోతావేమో. నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగేనండి. హలో, నేను అరవిందని మాట్లాడుతున్నాను. వదిన గారు, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను గాని ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. చెప్పండి చెప్పండి. రేపు కర్వా చౌత్ కదా, లక్ష్మి ఉపవాసం చేసి పూజ చేస్తుంది. దానికి మీరు తెల్లవారకు ముందే లక్ష్మి కోసం మీ ఇంటి నుంచి ఫుడ్ తీసుకురావాలి, సరేనా? తప్పకుండా వదిన గారు. మర్చిపోకుండా తీసుకురండి. మీరు చెప్పడం నేను మర్చిపోవడునా? తప్పకుండా తీసుకొస్తాను. సరేమ్మా, నువ్వు నీ పని చూసుకో. అలాగే అత్తయ్య గారు. అలా ఎలా జారిపోతాయి లక్ష్మి? కొంచెం చూసుకోవాలి కదా. నేను జాగ్రత్తగానే వేసుకుంటున్నాను అత్తయ్య గారు. అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. అనుకోకుండా జరిగిన పొరపాటని, అలవోకగా అయిపోయింది అని తేలిగ్గా అలా అనేస్తున్నావు. కానీ ఇది దేనికి అపశకునమో అని నా మనసు ఆందోళన పడుతోంది లక్ష్మి. కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి. తేలిగ్గా తీసుకోకూడదు, సులువుగా ఆలోచించకూడదు. బొట్టు, తాళిబొట్టు, గాజులు ఇలాంటివి ఆడదాని సౌభాగ్యానికి చిహ్నాలు. వాటిని పెట్టుకునేటప్పుడు గాని ధరించేటప్పుడు గాని చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పాలా? క్షమించండి అత్తయ్య గారు. మీరు చెప్పినట్టే నేనెప్పుడు జాగ్రత్తగానే ఉంటాను. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యిందో నాకు కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య గారు, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఏమైంది? నా రూంలో మిత్ర ఫోటో పగిలిపోయింది అని చెప్తే లక్ష్మి కూడా కంగారు పడుతుంది. ప్రశాంతంగా పూజ చేయాల్సిన లక్ష్మిని కూడా కంగారు పెట్టడం దేనికి? అత్తయ్య గారు, మిమ్మల్ని అసలేం జరిగింది? ఏం లేదులే లక్ష్మి, నువ్వు రెడీ అవ్వు. తెల్లవారక ముందే మీ పుట్టింటి నుంచి వచ్చిన ఫుడ్ తినాలి కదా. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసే. సరే అత్తయ్య గారు. నా రూంలో మిత్ర ఫోటో పగిలిపోయింది. ఇక్కడ లక్ష్మి గాజులు ముక్కలయ్యాయి. లక్ష్మి, మీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇలా అయితే నీ పూజ అనుకున్న విధంగా జరగదు. ఒకసారి మీ పిన్ని వాళ్ళకు ఫోన్ చెయ్యి. వాళ్ళకసలు గుర్తుందో లేదో. అలా ఏం అయ్యుండదు అత్తయ్య గారు. నేను రాత్రి మరీ చెప్పాను. పిన్ని కూడా తప్పనిసరిగా తీసుకొస్తానని చెప్పింది. అక్క, జాను, నాని, మీరు
నీకు పుట్టింటి నుంచి భోజనం తీసుకురావాలి కదక్కా, అందుకే తీసుకొచ్చాను. మరి పిన్ని వాళ్ళు రాలేదేంటి? పిన్ని వంట చేసి అలసిపోయింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మేమే తీసుకొచ్చాం. సరేలే లక్ష్మి, ఎవరు తీసుకొస్తే ఏముంది, నీ పుట్టింటి నుంచి రావాలి. తను తీసుకొచ్చింది, త్వరగా వెళ్ళి తిను. సరే అత్తయ్య గారు. రాజాను రండి. పద. పిన్నికి తీసుకురావాలనే ఉన్నట్టుంది, కానీ శాలిని అక్క వల్ల ఆగిపోయింది. అందుకే మేం తీసుకొనొచ్చాం. నువ్వు కూడా నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు, కానీ నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చావు. నీకు ఈ అక్కంటే చాలా ప్రేమ కదా? అదేంటక్క అలా అంటావు? నువ్వెంతో నిష్ఠతో పూజ చెయ్యాలని అనుకున్నావు. పిన్ని వాళ్ళకి ఇష్టం లేదని నాకు తెలుసు. నేను కూడా ఒక అడుగు ముందుకు వేయకపోతే అప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? మా అక్క మీదున్న ప్రేమకి విలువే ఉంటుంది. మీరిద్దరూ నా బంగారాలు. లక్ష్మి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫుడ్ తినకూడదు. ఏదో విధంగా మిస్ అవ్వాలి. అప్పుడే అక్క దృష్టిలో లక్ష్మి చెడవుతుంది. పూజ నిష్ఠగా చేయలేదని లక్ష్మి మీద అక్క కోపడుతుంది. అక్క, ఈ ప్రేమ తర్వాత ముందు కూర్చో, నేను వడ్డిస్తాను. కూర్చో. లక్ష్మి, నువ్వు నిష్ఠతో ఇంత పూజ చేస్తున్నావు. నీకు నేను అంతో ఇంతో సహాయంగా ఉండకపోతే ఎలా చెప్పు? ఉండు, నేను వడ్డిస్తాను. అయ్యో పర్వాలేదు చిన్నత్తయ్య గారు, నేను వడ్డించుకుంటానులేండి. లక్ష్మి, నేను వడ్డిస్తానని చెప్పాను కదా, ఒక్క నిమిషం. అయ్యో, ఏమైంది? అక్క, అదే లక్ష్మికి వడ్డిద్దామని కాస్త సహాయం చేద్దామనుకున్నాను. తీరా చూస్తే వడ్డించేటప్పుడు చేజారిపోయి ఫుడ్ అంతా నేలపాలైపోయింది. ఏంటి దేవయాని ఇది? లక్ష్మి చేత పూజని ఎంతో నిష్ఠగా చేయిద్దామనుకున్నాను. తను రోజంతా ఉపవాసం ఉండాలి. దీక్షితులు గారు మూలిక పంపిస్తానన్నారు, కాని ఇప్పటి వరకు పంపించలేదు. భగవంతుడా, మిత్రని ఈ సర్పగండం నుంచి ఎలా అయినా నువ్వే గట్టెక్కించాలి. అరవింద గారు, దీక్షితులు గారు నన్ను పంపించారు. మూలిక పంపించారా? పంపించారమ్మా. ఇదిగోండి, ఇది ఈ రోజంతా మిత్రగారి జేబులో ఉండేలాగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అశ్రద్ధ చేయొద్దు అని చెప్పండి. అలాగే. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది. మిత్రా, ఏంటి బో? ఇదిగో ఈ మూలిక నీ పాకెట్లో ఉంచు. ఎందుకు బాబు ఇది? ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వెయ్యకు. అమ్మ చెప్పింది కదా, నీ మంచి కోసమే అయ్యుంటుంది కదా. అందుకే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పాకెట్లోంచి తీసిపడేయకు, సరేనా? అమ్మ చెప్పాక మిత్ర కాదంటాడా? యూఆర్ ఎ గుడ్ బాయ్. అంతేకాదు,
ఈరోజు కర్వాచౌత్ పూజ పూర్తయ్యేంత వరకు ఈ ఇంటి గడప దాటకూడదు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. కాదనో కదా? మామ్, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడమా? ఆర్డర్ వేయాలి, అది నేను చిత్తం అంటూ ఫాలో అయిపోవాలి. అత్తయ్య గారు, కాఫీ తీసుకురానా? నా కాఫీ ఏం వద్దుగాని లక్ష్మి, ఈ కర్వాచౌత్ పూజ అందరిలా మొక్కుబడిలా కాకుండా చాలా నిష్టగా చెయ్యాలి. అలాగే అత్తయ్య గారు. ఇంకో మాట, ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రం కాకూడదు. మామ్, ఉపవాసాల పేరు చెప్పి కడుపులు మార్చుకోవడం ఎందుకు? ఉపవాసం చేయనంటే దేవుడు శిక్షిస్తాడా? అలా అనకూడదు నాన్న. కొన్నింటికి కొన్ని ఆచారాలుంటాయి, ఆ విధంగానే ఆచరిస్తూ పోవాలి. అత్తయ్య గారు, ఎవరేమనుకున్నా, ఎవరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, నేను మాత్రం ఈ ఉపవాస దీక్షని కఠినంగా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ పూజలో ఎలాంటి లోపాలు లేకుండా సంపూర్ణంగా చేస్తానని మీకు మాటిస్తున్నాను. లక్ష్మి ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఒకవేళ మాట్లాడినా ఏదో కొట్టినట్టు సమాధానం చెప్తుంది. మీరే చూసుకోకుండా తనని అనుకోకుండా గుద్దేశారు. అంటే నేను తప్పు చేశానని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావా? అదేం లేదు చిన్నత్తయ్య గారు. చూడు, నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు బాగా తెలుసు. నేనేం చేశానో చెప్పడానికి మనింట్లో పనిదాని ముందు నా పరువు తీయాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అది కాదు చిన్నత్తయ్య గారు. నీ ఉద్దేశాలు ఉపదేశాలు వినే దుస్థితిలో నేను లేను. దేవయాని, ఏంటా మాటలు? తప్పు మనవైపున్నప్పుడు తల దించుకొని వెళ్లడంలో తప్పులేదు. ఆ మాటే చెప్తోంది కదా లక్ష్మి. అది కాదక్కా. చూడు దేవయాని, కొన్ని చూసి చూడనట్లు పోవాలి, కొన్నింటిని ఖచ్చితంగా పట్టించుకోవాలి. కాని గోరంత విషయాన్ని కూడా కొండంత చేసే అలవాటుని మానుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి పేచీ పెట్టే గుణాన్ని వదులుకోవాలి. దేవయాని, ఏంటా మాటలు? తప్పు మనవైపున్నప్పుడు తల దించుకొని వెళ్లడంలో తప్పులేదు. కొన్ని చూసి చూడనట్లు పోవాలి, కొన్నింటిని ఖచ్చితంగా పట్టించుకోవాలి. కాని గోరంత విషయాన్ని కూడా కొండంత చేసే అలవాటుని మానుకోవాలి. ఏమైంది మనీషా? మిత్ర నన్నే అక్కడికి రమ్మంటున్నాడు మామ్. అక్కడికి వెళితే నువ్వనుకున్నది ఎలా అవుతుంది? ఆ లక్ష్మి కర్వాచౌత్ సంపూర్ణంగా చేసుకుంటుంది. నువ్వొక అతిథిలా చూస్తూ కూర్చోవలసి వస్తుంది. లేదు మామ్, దూరంగా ఉండి సాధించలేనిది దగ్గరగా ఉండి సాధిస్తాను. నేను కర్వాచౌత్ అక్కడే ఉండి చేస్తాను. మరి ప్రాజెక్టు పొట్లకాయ అంటూ ఏవేవో చెప్పావు కదే, మిత్ర అడిగితే ఏం చెప్తావు? నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను మామ్. మేనేజ్ చెయ్యి, కానీ మేనేజ్ చేస్తున్నట్టు తెలియకుండా చెయ్యి. ఎందుకంటే బంధాలు నమ్మకాలతో ఏర్పడతాయి. నీ మీద నమ్మకం పోయే పనులు నువ్వెప్పుడూ చెయ్యకు. ఒకవేళ చెయ్యాల్సొచ్చినా వాటిని జాగ్రత్తగా కప్పిపుచ్చటం నేర్చుకో, సరేనా? సరే మామ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నానమ్మా, ఈ చీరలో అదిరిపోయావు తెలుసా? అచ్చం హీరోయిన్ లా ఉన్నావు. పోరా, ఎప్పుడు చూసినా నాతో పరాచికాలు ఆడుతూనే ఉంటావు. పరాచికాలు కాదు నానమ్మా, పర్ఫెక్ట్ ట్రూత్ మాట్లాడుతున్నాను.
ఉండు. రే ఏం చేస్తున్నారా? చూడరా వీడు. రే వివేక్, పాపం ఎందుకురా మీ నాన్నమ్మతో అలా ఆడుకుంటావు? కాసేపు సైలెంట్ గా ఉండు. నమస్తే అరవింద్ గారు. బాగున్నారా? సంజన, వెళ్ళండి. ఎలా ఉన్నారనంతా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నాను. పదండి, యా, కూర్చోండి. యా, ఓకే. అంటున్నారుగా. మనందరికీ ఇది ఎంతో ఇష్టమైన పండగ కదా. అదీ కాక లక్ష్మి ఇంటికి కోడలిగా వచ్చాక మొదటిసారిగా వచ్చిన కర్వా చౌత్. అందుకే లక్ష్మి చేత చాలా నిష్టగా నిగ్రహంగా చేయించాలనుకుంటున్నాను. కొత్త కోడలు కదా, ఖచ్చితంగా చెయ్యాలి. అమ్మాయి లక్ష్మి, ఇలా రామ్మా. నువ్వు ఈ పూజని తూతు మంత్రంగా కాకుండా మీ అత్తగారన్నట్టు నీ భర్త కోసం నియమనిష్టలతో చాలా శ్రద్ధగా చెయ్యాలి. ఖచ్చితంగా ఆంటీ. ఈ డ్రెస్ చాలా బాగుంది మిత్ర, నాకు నచ్చింది. నీకేది అంత త్వరగా నచ్చదు కదా. నీకిది నచ్చిందంటే నా సెలక్షన్ గ్రేట్ అన్నమాట. పో మిత్ర. ఈ అమ్మాయి ఏంటి బావగారితో బాగా రాసుకొని పూసుకొని తిరుగుతుంది? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇంత క్లోజ్ గా మూవ్ అవ్వనా? ఏమైంది మిత్ర? ఎందుకో ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదు నానమ్మా, ఈ గొలుసు కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తీసేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను. లేదు మిత్ర, తీయకూడదు. నీ మెళ్ళో గొలుసు, నీ చేతికున్న ఉంగరం పెళ్ళైనప్పుడు లక్ష్మీ వాళ్ళు మీకు పెట్టినవి. ఆ పెళ్లితో నీ జీవితంలోకి వచ్చిన పిల్లని గౌరవిస్తూ అవెప్పుడు నీ ఒంటి మీదే ఉంచుకోవాలి. ఎప్పుడూ తీయకూడదు, సరేనా? సరేనానమ్మా. హో, పెళ్లికి కానుకగా వచ్చినవి ఇంకా మిత్ర ఇంత భద్రంగా దాచుకున్నాడా? చెప్తాను. పెద్దమ్మా, ఎప్పటికప్పుడు అడుగుదామని మర్చిపోతున్నాను. ఇంతకీ ఈ కర్వా చౌత్ ఎందుకు చేస్తారు? ప్రతి భార్య తన భర్త ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఈ పండగ చేస్తారు. అలా అయితే పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. అదేం లేదు సంజన, పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచివాడు మనసున్నవాడు భర్తగా రావాలని కోరుకుంటూ ఈ పూజ చెయ్యొచ్చు. చెప్పు మనీషా, ఏదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అన్నావు, ఏంటిది? షో మీ యువర్ హ్యాండ్. ఇది స్మెల్ చెయ్యి. ఎలా ఉంది? బానే ఉంది. ఇలాంటి ఫ్లేవర్ లోనే మనం కూడా ఒక పర్ఫ్యూమ్ ని తయారు చేయాలి. దీనికి ఇంచుమించు దగ్గరలో ఉన్న ఫ్రేగ్రెన్స్ మనం ఆల్రెడీ లాంచ్ చేశాం కదా మనీషా. దట్టు వేరే బ్రాండ్ రిలీజ్ చేసిన ఫ్లేవర్ లో మనం కూడా రిలీజ్ చేస్తే ఏంటి స్పెషల్? మనం ఇంకేదన్నా స్పెషల్ ఫ్లేవర్ లో రిలీజ్ చేయాలి. అప్పుడే మన బ్రాండ్కి ఒక ప్రత్యేకమైన పేరుంటుంది. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. కొత్తదనం చూపిస్తేనే కస్టమర్లు కూడా ఆదరిస్తారు, లేదంటే కన్నెత్తి కూడా చూడరు. ఓకే దెన్. మనీషా, అయ్యో, వాట్ హ్యాపెండ్? ఏమైంది సడన్ గా? ఏం లేదు మిత్ర. మిత్ర దగ్గర దాస్తావేంటి మనీషా? నిజం చెప్పు, పర్వాలేదు. ఏం దాస్తుందా ఆంటీ? కర్వా చౌత్ పూజ కోసం కఠినంగా ఉపవాసం ఉంది మిత్ర. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అందుకే ఇలా కళ్ళు తిరిగి పడబోయింది. ఏంటి మనీషా ఇది?
ఉపవాసాల పేరుతో ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? నీకోసమే మిత్ర. మనం అతి త్వరలోనే దగ్గరవ్వాలి. నీతో తాళి కట్టించుకోవాలి. మన మ్యారీడ్ లైఫ్ జర్నీ మొదలవ్వాలి. దానికోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అదంతా మనసులో ఉండాలి మనీషా. ఇలాంటి పూజల్లోనూ ఉపవాసాల్లోనూ కాదు. లక్ష్మికి కూడా ఇవన్నీ వద్దనే చెప్పాను. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఏమో మిత్ర, అవన్నీ నాకు తెలీదు. మనం కలిసి బ్రతకడం కోసం ఎంత కష్టమైన పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఈ రోజు కూడా ఈ కర్వా చౌత్ సంపూర్ణంగా చేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకే సాయంత్రం పూజ అయ్యాక నేనే ముందుగా నిన్ను చూడాలి. దొరికిపోయాను అనే ఫీలింగ్ లో అబద్ధం చెప్తుందేమో నానమ్మ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే కొంచెం కష్టమే కదా మరి. అందుకే కాసింత అలా టచ్ చేసి ఉంటుంది. లక్ష్మి, నిజం చెప్పు, ఆకలికి తట్టుకోలేక తినేసావా? నన్ను అనుమానిస్తున్నారు అత్తయ్య గారు? పరిస్థితి అనుమానించే విధంగానే ఉంది. ఇది మిత్ర ఆయువు కోసం చేస్తున్న పూజ. ఈ పూజ నిష్ఠగా చెయ్యాలని ప్లేట్తో నాకు సంబంధం లేదు అని నేను ఎలా చెప్తే మీరందరూ నమ్ముతారు? నీకు సంబంధం లేకపోతే మరి ఈ ప్లేట్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అది నాకు నిజంగా తెలియదు చిన్నత్తయ్య గారు. తెలీదు అని 10 సార్లంటే సరిపోదు లక్ష్మి. నీకు తెలియకుండా నీ రూంలోకి ఆ ప్లేట్ ఎలా వచ్చిందో నువ్వు ఏంటి మో, లక్ష్మిని అనుమానిస్తున్నారా? ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. లక్ష్మి ఎలాంటిదో ఎవరికి అర్థం కాలేదా? నీకు తెలీదు మిత్ర. ఒక్కోసారి మన సంకల్పం కన్నా మన బలహీనతే మనల్ని ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ సమయంలో ఇచ్చిన మాట గురించి, చెయ్యాల్సిన పని గురించి మర్చిపోయి ఆ బలహీనతకి లొంగిపోతాం. లక్ష్మి ఆఖరికి తట్టుకోలేక తినేసిందేమోనని ఒక చిన్న అనుమానం. ఆ ప్లేట్ ఇక్కడ కనపడేసరికి నిన్ను అనుమానించాల్సి వచ్చింది. పర్వాలేదు అత్తయ్య గారు, మీరు నాకు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే చాలు. ఆ ప్లేట్ వదిన తీసుకురాకపోతే మరెవరో తెచ్చిపెట్టినట్టే కదా? అవును, ఈ రూమ్లోకి ఎవరో తీసుకొచ్చి ఆ ప్లేట్ ఇక్కడ పెట్టినట్టే కదా. కొంపదీసి ఇప్పుడు ఆ ప్లేట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఏంటి? మమ్మీ, లక్ష్మి తినలేదని కన్ఫర్మ్ అయిపోయింది కదా.
ఇప్పుడు ఈ ప్లేట్ గురించి ఎందుకు పట్టించుకుంటారు? లేదు హన్సిక, ఆ ప్లేట్ మూలంగానే అందరం లక్ష్మిని అనుమానించాల్సి వచ్చింది. ఒకసారి జ్యోతిని పిలవండి. ఎవరెవరు కిచెన్లోకొచ్చి ఫుడ్ తీసుకువెళ్లారో చెప్తుంది. నీకు దొరికిపోవడం ఖాయం. నిజం తెలిస్తే మామ్ నన్ను చంపేస్తుంది. ఎవరైనా జ్యోతిని పిలవండి. అవసరం లేదు. ఆ ప్లేట్ అక్కడ నేనే పెట్టాను. మీరా? అవును. ఇందాక లక్ష్మి కళ్ళు తిరిగి పడిందని తెలిసింది. తింటూ వచ్చి లక్ష్మిని ఒకసారి చూసిపోదామని వచ్చాను. లక్ష్మి ఏమో నిద్రపోతోంది. లేస్తే మాట్లాడదామని ఇక్కడే కూర్చొని తింటూ ఉన్నాను. తను ఎంతకీ లేవకపోయేసరికి వెళ్లేటప్పుడు ప్లేట్ మర్చిపోయి వెళ్లిపోయాను. అదే జరిగింది. చూసారా, అనవసరంగా లక్ష్మిని అనుమానించారు. సరేలే, విషయం ఏంటో అందరికీ తెలిసింది కదా. ఇక ఇది ఇక్కడితో వదిలేయండి. అందరూ పదండి. నాని, నీకు నిజంగానే పాము కనిపించిందా? నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య గారు. ఆ పాము ఇంట్లోకి వచ్చింది. ఈ నేళ్లలో నేనెప్పుడూ చూడలేదు ఈ ఇంట్లోకి పాములు రావడం. నాని, నువ్వు మళ్ళీ ఫోన్లో ఆ పాము గేమ్ ఆడావా? అవునక్క, ఆడాను. నీకెలా తెలుసు? ఆ పాముల గేమ్లు దయ్యాల ఆటలు ఆడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అవి ఆడి ఆడి వాటిని బయట నువ్వు ఊహించుకుంటున్నావు, భ్రమలో పడుతున్నావు, అందర్నీ ఇలా కంగారు పెడుతున్నావు. ముందు అది ఆడడం మాని. నాని పాముని చూశాడా? ఒకవేళ చూసుంటే దీక్షితులు గారు చెప్పినట్టు సర్పగండం మిత్రని వెంటాడుతున్నట్టే. మిత్రని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మామ్, మామ్, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏదో జరగరాంది జరిగినట్టు ఆలోచిస్తున్నావు. అదేం లేదు మిత్ర, సాయంత్రం పూజుంది కదా, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.
లక్ష్మి, అత్తయ్య గారు, పూజకన్నీ ఇప్పటి నుంచే సిద్ధం చెయ్యి. సరే అత్తయ్య గారు. చూడు వదినమ్మా, చందమామ లాంటి నన్ను ఎవరు గుర్తించడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు, ఆ చందమామ కూడా నా ముందు వెలవెలబోతాడని. ఏదో రోజు వాళ్ళే తెలుసుకుంటారులే. అంతేలే, పక్కనున్న వజ్రాన్ని ఎప్పుడు ఎవరు గుర్తించరు. దూరంగా ఉన్న మట్టిగడ్డని మాత్రం మెరిసిపోతుందని మురిసిపోతూ ఉంటారు. ఏదో ఒక రోజు నా విలువ కూడా తెలుసుకుంటారులే. హలో మిత్ర, వేర్ ఆర్ యూ? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. వెయిట్ వస్తున్నా. మిత్ర, మిత్రా, ఎక్కడికి? ఎక్కడికి లేదు మా. మనీషా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడం ఎలా? అక్కని ఏదో విధంగా మాటల్లో పెడితే మిత్ర మనీషా దగ్గరికి వెళ్ళగలుగుతాడు. అక్క, నువ్వు చాలా గ్రేట్ అక్క. ఎందుకు దేవయాని? ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగ చేస్తూ ఉంటావు. ఎప్పుడు మిస్ అవ్వడమే చూడలేదక్క. మనీషా, మిత్ర, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ చేతుల మీదుగా మొదట నేనే ఉపవాసం విరమించాలి. లక్ష్మి కన్నా ముందు నేనే చంద్రుణ్ణి చూసి నిన్ను చూడాలి. సరే నేను వచ్చేసాను కదా, ఇంకా పని చూద్దాం. అవతల అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాట్ ఇస్ దిస్ మిత్ర? ఈ పూజ నీతో పాటు కాస్త ప్రశాంతంగా చేసుకునే అవకాశం కూడా నాకు లేదా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మనీషా. నేను ఇక్కడ అక్కడ మేనేజ్ చేయాలి. ఈ కార్యక్రమం అయ్యే వరకు అక్కడి నుంచి అస్సలు కదలొద్దంది మోమ్. కానీ ఏదో విధంగా తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. అది కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా? మనీషా, ఏంటంటీ, తిరగడానికి తిరగగలగంత జాగా ఇస్తే తిమ్మాపురం మొత్తం తిరిగొచ్చింది అన్నట్టు ఏంటి ఇల్లంతా తెగ చక్క పెట్టేస్తున్నావు? మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్తే నాకు స్పష్టంగా అర్థం అవుతుంది. చెప్పేది అర్థం చేసుకోలేనంత అమాయకురాలువని నేననుకోవడం లేదు. అందరినీ మాటలతో మాయ చేయడం, వాటంగా వెంట తిప్పుకోవడం మీకు అలవాటే అనుకుంటా కదా. మీరు డొంక తిరుగుడుగా చెప్పే మాటలకి, ద్వంద్వార్థాలతో మాట్లాడే మాటలకి అర్థాలు తెలుసుకునేంత గొప్పదాన్ని కాదు. దయచేసి చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి. మీ అక్క ఈ ఇంటి కోడలు కాబట్టి నీకీ ఇంటికొచ్చే అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే మంచిదే. నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఎక్కడో తెలుసుకొని మొసలుకుంటే ఇంకా మంచిది. గొప్పింటి కుర్రాళ్లతో స్నేహం చేయాలని ఆశ, ఆతృత నీకుండొచ్చు. కాని ఆ ఆతృతని అదుపులో పెట్టుకో. వివేక్కి వీలైనంత దూరంగా ఉండడం అలవాటు చేసుకో. నా హద్దులేంటో అవధులేంటో మీరు కొత్తగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆంటీ గారు. ఎవరికి ఎంత దూరం ఉండాలో, ఎవరిని ఎంత దూరం పెట్టాలో నాకు బాగా తెలుసు. వేరే వాళ్లకి సలహాలిచ్చే ముందు మీ సొంత బంగారం అంటే మీ అబ్బాయి ఎంత హద్దుల్లో ఉన్నాడో మీరు కూడా చూసుకోండి. చేతనైతే ముందు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి. అంటే నా కొడుకు నీ వెంట తిరుగుతున్నాడంటున్నావా?
మీ కొడుకు వెంట తిరిగే అవసరం నాకు లేదు అని అంటున్నాను. మీ అబ్బాయి వెంట అందరూ పడుతున్నారు అనే అపోహలో నుంచి మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాను. మీరిప్పటి వరకు ఎలాంటి అమ్మాయిల్ని చూశారో నాకు తెలీదు, కానీ నాలాంటి అమ్మాయిని మాత్రం చూసుండరు. స్థాయిని స్థానాన్ని చూసి వెంటపడ్డం, వెంట తిప్పించుకోవాలి అనుకోవడం, ఇలాంటి అలవాట్లు నాకు లేవు. అయినా ఇన్ని మాటలెందుకు? మీ అబ్బాయిని మీ చెప్పు చేతల్లో పెట్టుకోండి చాలు. నేనింకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి పొగరు పల్లెరికాయంతుంది అనుకున్నాను పిన్ని. కాదు, పనసకాయంతుంది. పెద్దదానిమని కూడా చూడకుండా మాటకి మాట సమాధానం చెప్ప వెళ్తుంది. చూస్తున్నాను. తన మాట అంటేనే నీకు గౌరవం కదా? నిన్ను గౌరవిస్తున్నాను కాబట్టే కదా కర్వా చౌత్లో లక్ష్మీ కన్నా ముందు నీ దగ్గరికి వచ్చాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా ఇప్పుడు నీకు కాల్ చేశాను. లేదు మిత్ర, నీ యాక్టివిటీస్ అన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి. నా పూజ సంపూర్ణం కాకూడదని నువ్వు కావాలనే చెడగొట్టావు కదా? వాట్? నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు మనీషా. నిన్ను ప్రేమించిన వాణ్ణి నీ పూజ చెడగొట్టాలని నేనెందుకు అనుకుంటాను? ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించు. లేదు మిత్ర, నా మీద నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. లక్ష్మి మీద కొత్త ఇంట్రెస్ట్ మొదలైంది. అందుకే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. ఆ లక్ష్మికి అట్రాక్ట్ అవుతున్నావు. అలా ఏం లేదు మనీషా. నీకింకెలా చెప్తే అర్థమవుతుంది? నాకేమనిపిస్తుందో తెలుసా మిత్ర? పెళ్ళైన జంట మధ్యలోకి నేను దూరుతున్నానేమో అనిపిస్తోంది. నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నానా అన్న అనుమానం నాకొస్తోంది. చచ్చా, అలా ఎలా ఆలోచిస్తున్నావు మనీషా? లక్ష్మితో ఉన్నది పెళ్లి బంధమే అయ్యుండొచ్చు, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నది నిన్నే కదా. ఆ విషయం నీకు తెలీదా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయలు చేసినా నువ్వు ఏంటో నాకు పూర్తిగా అర్థమవుతోంది మిత్ర. ఇప్పుడు నా మీద నీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి మనీషా? అన్నీ తీసేయ్. ఆ లక్ష్మికి సంబంధించిన వస్తువులు ఏది నీ ఒంటి మీద ఉండకూడదు. అన్నీ తీసేయ్, తీసేయ్. వాట్ యు మీన్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు లక్ష్మి అంటే ఇష్టం ఉంది కాబట్టే కదా పెళ్లిలో నీకిచ్చిన ఆ గొలుసు, ఉంగరం ఇంకా నీ ఒంటి మీదే ఉన్నాయి. అవి ఇకపై నీ ఒంటి మీద ఉండటానికి వీల్లేదు. వీటితో ఏమైంది మనీషా? అవి నీ పెళ్లికి కానుకగా ఇచ్చినవి. నిజంగా నీకు లక్ష్మి మీద ఇంట్రెస్ట్ లేకపోతే అవి ఎప్పుడో తీసి పక్కన పడేసేవాడివి. ఇష్టం, ఇంట్రెస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టే ఇంకా అవి వేసుకుని తిరుగుతున్నావు. అవునా కాదా? ఇప్పుడు లక్ష్మి మీద ఇంట్రెస్ట్ లేదని ప్రూవ్ చేయడానికి నేనేం చేయాలి? ఇవి తీసేస్తే సరిపోతుందా? ఒక్క నిమిషం ఉండు. ఏమైంది అరవిందా? మిత్రుని పావు కరిచింది. సరే, ఇప్పుడు అయిపోయింది. దాని గురించి వాదించుకోవడం ఎందుకు? ముందు అంబులెన్స్ వచ్చిందో లేదో చూడండి. వివేక్ ఫోన్ చేయరా? మిత్ర గారు కొంచెం ఓర్చుకోండి. అంబులెన్స్ వచ్చేస్తుంది. హాస్పిటల్ కి వెళ్దాం. కంగారు పడకండి. ఈ మూలిక పక్కన పడేయడం వల్లే ఇదంతా జరిగింది. నేను ఎంత చెప్పాను దీన్ని నీతో పాటే ఉంచుకోవాలని.
అంబులెన్స్ వచ్చింది. జాగ్రత్త. చైను ఉంగరం ఏంటి కింద పడిపోయాయి? ఇదిగో ఈ ఉంగరం. వివేక్, స్ట్రెచ్చర్ పాడైపోయినట్టుంది, నేను వేరే తీసుకొస్తారా అన్నయ్య? వివేక్, ఏంట్రా ఇది? ఏమైందిరా? మిత్ర ఏడి? మిత్రకి ఎలా ఉందిరా ఇప్పుడు? అన్నయ్యకి ఏం కాలేదు పెద్దమ్మా. లక్ష్మికి ఏమైందిరా? మిత్రకి బదులు స్ట్రెచ్చర్ మీద లక్ష్మి ఉందేంటి? నేను వద్దు వద్దు అంటూనే ఉన్నాను పెదనాన్న, కానీ వదిన నా మాట వినలేదు. మేము వచ్చేటప్పుడు అన్నయ్యని కాపాడబోయి నీకేదైనా అవ్వచ్చు. ప్లీజ్ ఆపొద్దున. దయచేసి నన్ను ఆపకు. ఇప్పుడు లక్ష్మి వదిన ప్రాణం ప్రమాదంలో పడింది. నేను పక్కనే ఉండి కూడా ఆపలేకపోయాను పెదనాన్న. మై గాడ్, లక్ష్మి ఎందుకింత సాహసం చేసింది? నన్న మిత్ర, ఇప్పుడు నీకెలా ఉందిరా? బాడీ మొత్తం విషం ఎక్కేసింది. ఇంకొంచెం స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. హాస్పిటల్లో లేదు, తెప్పిస్తున్నాను. డాక్టర్ ప్లీజ్, లక్ష్మిని ఎలా అయినా కాపాడండి. ఆ డోస్ ఎక్కడున్నా తెప్పించండి. అదెంత ఖర్చైనా పర్వాలేదు, తీసుకురండి. మిత్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేము అవి ఎక్కడున్నా తీసుకొస్తాం, కానీ లక్ష్మీ బాడీ రెస్పాండ్ అవుతుందో లేదో అర్థం కావడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇకపై దేవుడి దయ. డాక్టర్, మీరు చెప్పిన డబుల్ డోస్ ఇంజెక్షన్ దొరికింది. డాక్టర్, ఇంజెక్షన్స్ వచ్చాయి కదా, ముందు మిత్రని ఒకసారి చెక్ చేయండి. అవసరమైతే ముందు ఆ ఇంజెక్షన్ ని మిత్రకి ఇవ్వండి. మిత్రకి ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు అరవింద్ గారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు రిలాక్స్ గా ఉండండి, కానీ అవతల లక్ష్మి పొజిషన్ క్రిటికల్ గా ఉంది. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ లక్ష్మి. అన్నయ్య, వదినకేం కాదు. అవును మిత్ర, లక్ష్మి మంచిది. అలాంటి మంచి వాళ్లకు దేవుడెప్పుడూ మంచే చేస్తాడు. నీ ప్రాణం కాపాడిన లక్ష్మికి దేవుడు కీడు చేస్తాడా చెప్పు? కంట్రోల్ యువర్ సెల్ఫ్ నాన్న. అన్నయ్య, ఐఎమ్ సారీ మిస్టర్ మిత్ర, తన పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. బాడీ మొత్తం విషం ఎక్కేసింది. ఇంకొంచెం స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి, కానీ లక్ష్మీ బాడీ రెస్పాండ్ అవుతుందో లేదో అర్థం కావడం లేదు.
జాహ్నవి ప్లీజ్ కాస్త ధైర్యంగా ఉండు. జాహ్నవి, లక్ష్మి చాలా ధైర్యవంతురాలు. ధైర్యవంతులు ఎప్పుడూ ఓడిపోరు. కాలాన్ని ఎదిరిస్తారు, పరిస్థితుల్ని జయిస్తారు. లక్ష్మి ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్. నీకు ఏమైపోతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడికి పరిగెత్తుకుని వస్తే నీ ప్రాణం మాత్రం ఆ లక్ష్మి కోసం పరితపించిపోతోంది. కానీ చాలా గొప్ప సీన్ చూపించావు మిత్ర. చూసి ఆనందపడాలో ఆశ్చర్యపడాలో లేక లేక నీలాంటి వాణ్ణి ప్రేమించానా అని నన్ను నేను అసహించుకోవాలో అర్థం కావడం లేదు. మనీషా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. అవతల లక్ష్మి పోయే ప్రాణాన్ని నిలుపుకోవడానికి పోరాడుతుంది. ఆగిపోయే ఊపిరిని వెనక్కి తెచ్చుకోవడానికి అల్లాడుతుంది. తను ప్రాణం నిలపడానికి ఏం చేయాలో తెలియక ఇలా దేవుడికి మొరపెట్టుకుంటున్నాను. లక్ష్మి ప్రాణాలు కాపాడడానికి డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. నువ్వు దేవుడి ముందు నిలబడి ప్రాధేయపడాల్సిన అవసరం లేదు మిత్ర. నువ్వు నీ చేతులు కాల్చుకొని దేవుణ్ణి మొక్కాల్సిన అవసరం లేదు. మనీషా, ఇలాంటి టైంలో కూడా స్వార్థంగా ఆలోచించకు మనీషా. నేను స్వార్థంగానే ఆలోచిస్తాను మిత్ర. నేను స్వార్థంగానే ఆలోచిస్తాను. ఎందుకంటే నువ్వు నా చేతుల్లో నుంచి చేయి జారిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు నేను చేజారిపోయేటంత ప్రమాదాలు ఏం జరిగాయి? ఏం జరిగాయా? నా భార్య అని నువ్వు 100 సార్లు జపిస్తున్నావు. నీ నోటి నుంచి లక్ష్మి నా భార్య అనే మాట నేను విన్నానంటే నాకు నరాలు తెగిపోతున్నాయి. నా గుండెల మీద 1000 గుండె సుదులు పెట్టి పొడుస్తున్నట్టుంది. మనీషా, నేనదేదో ఫ్లోలో అన్నాను మనీషా. దాన్ని కూడా పట్టించుకుంటావెందుకు? అది ఫ్లోలో అన్నట్టుగా లేదు మిత్ర. ప్రాణానికి ప్రాణంగా ఫీల్ అయినట్టు ఉంది. ఆ లక్ష్మి గుర్తులు నీ వంట మీద ఉండకూడదు అని చెప్తే నాకు అబద్ధం చెప్పి మళ్ళీ నువ్వు వేసుకున్నావు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా సహనంగా ఉండి నువ్వు చేసేవన్నీ చూస్తూ ఉండటానికి, చూసి భరించటానికి నాకు ఓపిక నశించిపోయింది. ఐఎమ్ డన్ మిత్ర. మనీషా, వాట్ ఆర్ యు టాకింగ్? అవును మిత్ర, నీకు నాకు ఇలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు మన మధ్య నడిచిన ప్రేమ ఒక అబద్ధం అనుకుని మర్చిపోతాను. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న రిలేషన్ ఒక ఫేక్ రిలేషన్షిప్ అనుకుని నేను వదిలేస్తాను. ఇక నుంచి నీ జీవితంలో మనీషా అనే ఒక వ్యక్తి ఉందని మర్చిపో. ఇన్నాళ్ళు మనం రాసుకున్న మన లవ్ స్టోరీస్ ని ఈ రోజు ఆఖరి పేజీ అని గుర్తుపెట్టుకో. గుడ్ బై మిత్ర. మనీషా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. How dare you touch me?
మిత్ర అన్నయ్య విషయంలో మిరాకిల్ చేసింది లక్ష్మి వదిన. లేకపోతే ఈరోజు మళ్ళీ మనమందరం ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. వదిన, నిజంగా నువ్వు గ్రేట్. సినిమాలో చూపిస్తారే సూపర్ మ్యాన్, అలా అన్నమాట. రే వివేక్, నీకు ఇక్కడ కూడా జోకులారా? పోనీలేండి మావయ్య గారు, మీరందరూ ఇలా ఏదోలా ఉంటే నాకు చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది. కనీసం వివేక్ వల్ల అయినా నవ్వుతున్నారు. నీకు నీ గురించి ఆలోచించుకోవడం తెలీదా? ఎంతసేపు నా వాళ్ళు నా కుటుంబం అంటావే గాని వాళ్ల కోసం నువ్వు చేసే త్యాగాల వల్ల నీకేమవుతుందో ఆలోచించావా? ఎందుకు ఆలోచించాలి బామ్మగారు? ఒకవేళ మిత్రగారి కంటే ముందు నాకే ఏదైనా ప్రాణాపాయం వచ్చుంటే మీరంతా కూడా నేను కంగారు పడినట్టే కంగారు పడేవారు కదా. నన్ను బ్రతికించుకోవడం కోసం మీరు కూడా ఇంతే తాపత్రయపడేవారు కదా. లక్ష్మి ఎంతైనా పరాయి కుటుంబం నుంచి వచ్చిన మనిషి. మిత్ర నా కన్న కొడుకు. ఆబ్వియస్లీ లక్ష్మి కన్నా మిత్ర మీద నాకెక్కువ ప్రేమ ఉంటుంది. దయచేసి లక్ష్మి మిత్ర జీవితంలోనూ శరీరంలోనూ సగభాగం లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకండి. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్తో లక్ష్మి బ్రతికి బయటపడింది. దీనికి ఇంతగా ఎమోషనల్ అయిపోతున్నారో ఏంటో. ఏదేమైనా నీకీ కుటుంబం ఈ రోజు చాలా రుణపడిపోయింది లక్ష్మి. నువ్వే గాని లేకపోయి ఉంటే ఈ రోజు ఈ కుటుంబం మొత్తం కన్నీరు పెడుతూ కూర్చునుండేది. నీ రుణం ఈ కుటుంబం ఎలా తీర్చుకుంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు. అలా అంటారేంటి బామ్మగారు? ఈ కుటుంబం నాది. కుటుంబం మీరంతా నా వాళ్ళు. మీ అందరికీ నేను సాయమూ చేయలేదు, త్యాగమూ చేయలేదు. నా బాధ్యతని నేను నెరవేర్చాను అంతే. ఒకరి కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం కూడా బాధ్యత అనుకోవటం నీ బంగారం లాంటి మనసుకు నిదర్శనం లక్ష్మి. నువ్వు చేసింది నీ భర్త కోసమే కావచ్చు, కానీ ఎంత ప్రేమించినా ఇంత సాహసం మాత్రం ఏ భార్య చేయదు. హాస్పిటల్లో నేను అన్న మాటలకి బాధపడుతున్నావా? ఏ అప్పుడు నోటికొచ్చినట్టు అనేసి ఇప్పుడు నెమ్మదిగా సారీ చెప్పడానికి వచ్చారా? సారీయా? సారీ ఎందుకు చెప్తాను? చూడరవిందా, నేను మాట్లాడిన విధానం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, కానీ నేను మాట్లాడింది తప్పు కాదు. తప్పు చేయనప్పుడు తప్పు చేసినట్టు సారీ చెప్పడం ఎందుకు? అవును, మీ కనడం తెలుసు, క్షమాపణ అడగడం తెలీదు. ఎప్పుడూ జరగనిది ఇప్పుడు జరుగుతుంది అనుకోవడం నాది తప్పు. అంటే తప్పు చేయకపోయినా క్షమాపణ అడగాలంటావా? తప్పుని తప్పు అని తెలుసుకోకపోవడం తప్పు అని అంటున్నాను. అయినా మీలో మార్పు వస్తుందని అనుకోవడం అనవసరం. అనవసర సమయంలో
గతాన్ని తవ్వుకోవడం కూడా అనవసరమే అరవిందా. ఒక్కొక్కసారి గతం చెప్పిన పాఠాలను కూడా గుర్తు చేసుకుంటే బావుంటుంది. అప్పుడే ప్రస్తుతంలో మనం తప్పులు చేస్తున్నామో ఒప్పులు చేస్తున్నామో తెలిసేది. డాడ్, షీఈ్ గాన్ ఏంటి? ఎవరు గాన్? అంటే మిత్ర, అది గాన్ అంటున్నారు కదా, ఎవరు పోయారు, ఎందుకు పోయారు? అసలు మీరిద్దరు ఇంత సంతోషంగా ఎందుకున్నారు? అసలు ఎవరి గురించి పాడుకుంటున్నారు? అన్నయ్య, ఇందాక పవర్ పోయింది కదా, అందుకే గాన్ అంటున్నాం. ఇంట్లో పవర్ ఎక్కడ పోయింది? ఉంది కదా. అయినా మీరు షీఈ్ గాన్ అంటున్నారు. ఎవరో అమ్మాయి గురించే కదా? ఓహో, అదా. అది హాస్పిటల్లో నర్స్ గాన్ కదా, అందుకే గాన్ అంటున్నాం. రేయ్, అసలు నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? కాసేపు పవర్ గాన్ అంటావు, కాసేపు నర్స్ గాన్ అంటావు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? నానమ్మా, పిలిచావా? వివేక్, అరవిందా, అమ్మ పిలుస్తోంది, వస్తున్నా. డాడ్, వస్తా. అదైనా నన్ను చేయనివ్వండి. ఏంటి ఇంజెక్షనా? ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఇంజెక్షన్ అంటే నాకు చచ్చేంత భయం. నవ్వుతారేంటి? నేను నిజం చెప్తున్నాను. నాకేదైనా ఆపదొస్తే కాపాడడానికి వీరనారిలా దూకుతావు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదిరించేస్తావు. అలాంటి నువ్వు ఇంజెక్షన్ కి భయపడుతున్నావా? అది వేరు, ఇది వేరు. ఏంటి వేరు? మీకేదైనా ఆపద వస్తుంది అంటే నా మనసు ఒక్క క్షణం కూడా ఆలోచించదండి. కానీ ఇంజెక్షన్ అంటే సో ఈ బ్రేవ్ గర్ల్ కి ఇంజెక్షన్ అంటే భయం అన్నమాట. సిస్టర్, కానివ్వండి. వద్దండి ప్లీజ్. ఏం కాదండి, భయపడకండి, నెమ్మదిగానే చేస్తాను. వద్దండి ప్లీజ్. లక్ష్మి, నా కళ్ళలోకి చూడు. నన్ను మాత్రమే చూడాలి, ఇంకేమీ చూడొద్దు, సరేనా? తీసుకో. అబ్బా, ఏం సీన్ పెదనాన్న, చూసావా ఎంత రొమాంటిక్ గా చూసుకుంటున్నారో? చాలేరా, మీ దిష్టే తగిలేలా ఉంది. దిష్టి కళ్ళేసుకుని తెగ చూస్తున్నావు. బామ్మా, నా కళ్ళతో దిష్టి తగిలినా నీ కళ్ళతో దీవించేస్తావు కదా, పర్లేదులే. మేడం, ఇంజెక్షన్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా?
అవును మేడం. ఎరా జగదీష్. హాయ్ రా రమేష్. అవసరానికి అప్పు తీసుకున్నావు, తిరిగే వాళ్ళని తెలీదా? లేదురా, కొంచెం కష్టంగా ఉంది, త్వరలో ఇచ్చేస్తాను రా. చాలరా, ఈ మాటలు విని విని బోర్ కొట్టింది. వారం రోజులు టైం ఇస్తున్నా, ఈ లోపు ఇవ్వలేదంటే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. చాయ్ ఒకటి భయ్యా. చేతిలో చిల్లి గవ్వలేదా, పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల పక్కన లేదా, లైఫ్లో ఏదైనా చెయ్యాలన్న హోప్స్ లేవా? ఇదంతా మిత్రగాడి వల్లే. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఒరేయ్, జాబ్ పోయిందన్నావు కదా, మిత్రానందన్ అనే ఆయనకి డ్రైవర్ కావాలంట. వెళ్ళి జాయిన్ అవుతావా? పేపర్లో వేశారు. లేదురా, నాకున్న క్వాలిఫికేషన్కి డ్రైవర్ జాబ్ ఏంట్రా? కాస్త లేట్ అయినా సాఫ్ట్వేర్లోనే ట్రై చేస్తా. భయ్యా, ఒకసారి పేపర్ ఇస్తావా? ఇదిగోండి. అంటే మిత్ర కొత్త డ్రైవర్ కోసం చూస్తున్నాడనమాట. ఆ డ్రైవర్ పోస్ట్లో నేను జాయిన్ అయితే ఆ మిత్రగాడి మీద పగ తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు ఆ లక్ష్మిని నా సొంతం చేసుకునే అదృష్టం దక్కుతుంది. మిత్ర నా కోసమే ఈ యాడ్ ఇచ్చినట్టున్నాడు. ఈ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. హే లక్ష్మి, ఏంటి మంచం దిగుతున్నావు? నీ దెబ్బ తగ్గేంత వరకు నువ్వు మంచం దిగడానికి వీల్లేదు. మరి ఇలాగే కూర్చుంటే బోర్ కొడుతుందండి. నీకు బోర్ కొట్టినా బ్రహ్మాండం బద్దలైనా కాలు సెట్ అయ్యే వరకు కిందకి దిగడానికి వీల్లేదు. నా మాట వింటావు కదూ? గుడ్ గర్ల్. సరే, నాకు కొంచెం పనుంది, ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళొస్తాను. పెదనాన్న, మీరిక్కడున్నారా? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంట్రా? కొంపలు అంటుకుపోతున్నాయి పెదనాన్న. అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయరా? జోకా? నాకేం నవ్వు రాలేదు. ఛా, మరి నువ్వేసే జోకులకి నేను నవ్వాలా? నా జోకులకి నువ్వు నవ్వరా? నవ్వు. వా పెదనాన్న, ముందదంతా పక్కన పెట్టండి. అవతల మనిషిని కలవడానికి మిత్ర అన్నయ్య రెడీ అవుతున్నాడు. విడిపోయారులే అనుకుంటే ఇంతలోనే కలిసిపోతున్నారేంట్రా? ఆనందపడేలోపే ఇలాంటి ఆటం బాంబు పేల్చాడేంటి? అదే కదా నాకు అర్థం కావటం లేదు. లక్ష్మికి మిత్ర దగ్గరవుతున్నాడులే అని సంతోషపడ్డాను. ఇంతలోనే ఆ మనిషి ఏం మాయ చేసిందో, ఏం మంత్రం వేసిందో. అంతకు మించి మాయో మంత్రం మనం వెయ్యాలనమ్మా. అప్పుడే మిత్ర అన్నయ్యకి మనీషాకి మధ్య దూరం మొదలవుతుంది. లేకపోతే మళ్ళీ పాత స్టోరీయే రన్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అనుభవం ఉన్న బుర్రలు కదా, కాస్త అరగదీయండి. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో నుంచి ఏదో ఒక ఐడియా బయటకు లాగండి. ఏమోరా, నా బుర్రకేమీ తట్టడం లేదు. నువ్వు ముసల్దాని వైపోయావు నానమ్మా. నీ బుర్ర ముదిరిపోయి మొద్దుబారిపోయింది. ఇంకేం ఐడియాలు వస్తాయి? పెదనాన్న, మీరైనా ఏదన్నా ఐడియా చెప్పండి. ఏమోరా, నాకు ఏం ఐడియా రావడం లేదు. మీరే అలా అంటే నేనేమనాలి? నా బుర్ర కూడా ఏ ఐడియా తట్టడం లేదు. ఒరే వివేక్, నా బుర్ర ముదిరిపోయిందన్నావు కదా, నేనే ఎరగదీసే ప్లాన్ వేస్తాను చూడు. మనీషా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటుంది. వెళదామంటే ఈలోగా నాన్నమ్మకి ఇలా అయింది. ఇప్పుడెలా? ఒరే జయదేవ్, నాకెందుకో భయంగా ఉందిరా.
ఉంటానో ఊడిపోతానని చాలా కంగారుగా ఉంది. అందరూ నా కళ్ళ ముందే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. నాకు సడన్ గా ఏమైనా అయితే కడసారిగా మిమ్మల్ని చూసుకోలేకపోయానని నా ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, చీపురు పుల్లంత విషయాన్ని చింత చెట్టంత చేస్తున్నారు. అసలు మీకేమీ కాలేదని డాక్టర్ చెప్తున్నారు కదా, ఎందుకంత కంగారు పడతారు? నా గురించి నాకు తెలుసా? ఈ డాక్టర్కి తెలుసా? ఈ డాక్టర్ వచ్చి అరగంట అయింది. జబ్బు ఉందో జ్వరం ఉందో ఏమీ చెప్పటం లేదు. ఏం డాక్టరో ఏమిటో. అమ్మా, మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. మీలో జ్వరం ఉందో జబ్బుందో నేను తేల్చి చెప్తాను కదా. ఉండండి, నేను రాగి జావ చేసి తీసుకొస్తాను. లక్ష్మి, లక్ష్మి, నీ కాలు అసలే బాలేదు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. పద. చెయ్యన్నయ్యా, వెళ్ళి చెయ్యి. అది నీ బాధ్యత కూడా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మిత్రా, నిన్ను క్షమిద్దామనుకున్నాను, కానీ మళ్ళీ తప్పు చేస్తున్నా. మళ్ళీ నాకు కోపం తెప్పిస్తున్నా. మిత్రా, నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నన్ను ఇక్కడికి రమ్మని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? లక్ష్మి, నీకు అసలే బాలేదు. ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. నాకు సాయం చేయాలని మీకు అనిపించింది, నాకదే చాలు. అలా కాదు లక్ష్మి, చెప్పు, నేను చేస్తాను. పర్వాలేదండి, నేను చేసుకోగలను. వీళ్ళిద్దరిని విడదీద్దామని మనం ఇంత ట్రై చేస్తూ ఉంటే ఇదేంటి పెద్ద నాన్న మనతో ఇలా ఆడుకుంటుంది? మన ఫేట్ బాలేదురా, అందుకే మనం వెళ్ళిన రూట్ కూడా మనకు కలిసి రాలేదు. ఊసినీ దుంపదగా మిత్ర నిన్ను కలవకూడదని నేను ఇంత నాటకం ఆడుతూ ఉంటే నువ్వేంటే ఇలా వచ్చి తగలడ్డావు? ఆంటీ, బామ్మగారికి ఏమైంది? ఏం లేదు మనీషా, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. ఓ అంతేనా? ఇక బామ్మగారు ఏమైపోయారో అని ఒక క్షణం చాలా భయపడిపోయాను. ఇంతకీ మిత్ర ఏడి? లక్ష్మి వదినికి హెల్ప్ చేద్దామని కిచెన్ లోకి వెళ్ళాడు. I'll call you back. మనీషా, నన్ను చూసి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? నీ జీవితంలో నుంచే వెళ్ళిపోదామనుకుంటున్నాను. నిన్ను చూసి వెళ్ళిపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా మిత్ర. అలా మాట్లాడకు మనీషా. మరి ఇంకెలా మాట్లాడమంటావు? నీతో ప్రేమగా మాట్లాడాలి అనే ఫీలింగ్ లేకుండా చేస్తున్నా. మనసులో ఉన్నది పంచుకునేలా కాకుండా పెంచుకుని వెళ్ళిపోయేలా చేస్తున్నావు. ఇప్పుడు నేనేం చేశానని తెగతింపులు చేసుకుంటా అంటే నీ తీరు మార్చుకుంటావేమో అనుకున్నాను. దూరం అయిపోతాను అంటే దారి మారుతుందేమో అని ఆశపడ్డాను. కానీ నువ్వు మాత్రం మారలేదు మిత్ర. మనీషా,
నేను చెప్పేది ఒక్కసారి వింటావా? వద్దు మిత్ర, నువ్వు చెప్పటము అది నేను వినడము, విని నేను నమ్మడము ఇదంతా నా వల్ల కాదు. నీ మీద నమ్మకం రోజు రోజుకి పోతోంది. రిక్వెస్ట్ చేసి మరి 5 నిమిషాలు టైం తీసుకున్నా, వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చావు. ఇక్కడ చూస్తే ఆ లక్ష్మితో రొమాన్స్ చేస్తున్నావు. నువ్వు నన్ను ఒక ఆట బొమ్మని చేసి ఆడుకుంటున్నావు. నన్నొక పిచ్చిదాన్ని చేసి నీ పైత్యమంతా చూపిస్తున్నావు, అంతే కదా? ప్లీజ్ మనీషా, లిజన్ టు మీ. నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంది. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే కారణాలు కోకులుగా పుడతాయి మిత్ర. అసలు కన్విన్స్ చేసే అవసరమే రాకుండా చూసుకోవాలి. కారణాలు వెతికే సిచ్యువేషన్ రాకుండా చేసుకోవాలి. కానీ నువ్వు తప్పు చేస్తావు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కారణాలు వెతుకుతావు, అంతే కదా? ప్లీజ్ మనీషా, నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్పాలనుకున్నది చెప్తా. మనీషా ప్లీజ్.